హాయ్ అండి. వెల్కమ్ టు శ్రావంతి కుకింగ్ హోమ్. ఈరోజైతే మనం మష్రూమ్ కర్రీ చేద్దాము. నేను 3 ప్యాకెట్ల మష్రూమ్స్ తీసుకున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి చిటపట అన్నాక ఆనియన్స్ వేసుకుందాము. ముందుగా అయితే నేను 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. చూడండి ఇలాగా. మష్రూమ్స్ అయితే ముందుగానే హాట్ వాటర్‌లో సాల్ట్ ఏసి నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఇందులో. కరివేపాకు చాలా హెల్తీ అండి. కరివేపాకు వేయడం అయితే మర్చిపోవద్దు. కరివేపాకేసి బాగా కలుపుకుందాము. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మష్రూమ్ కర్రీని. చూడండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమోటాల ముక్కల్ని దీంట్లో వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసానండి. వేసాక బాగా ఉడికాక ఈ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై అవ్వనిద్దాము. బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు మనం ఈ మష్రూమ్‌ని బాగా ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడకనిద్దాము బాగా. చూడండి ఇలాగా. మష్రూమ్ కర్రీ అప్పుడప్పుడు చేసి పిల్లలకి పెడుతూ ఉండండి. చాలా ఆరోగ్యం అండి ఇవి. కొంచెం పసుపేసుకొని మళ్ళీ కలిపి పెట్టుకుందామండి. కలుపుకుందాము. చూడండి ఇలాగా. చాలా హెల్తీ అండి మష్రూమ్స్. వెయిట్ లాస్ కూడా అవుతారు ఇవి తింటే. చూడండి ఇలాగ బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా వచ్చేసాయి చూడండి. బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి బాగా ఉడకపెట్టుకోవాలండి ఇవి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసాక బాగా కలుపుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి. చూడండి ఇలాగా. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడతారనుకుంటున్నాను మీ పిల్లలకి. పెద్దలు కూడా తినొచ్చండి. ఎంతో ఇష్టంగా తింటారండి అందరూ. కొంచెం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్‌కి సరిపడంత సాల్ట్ వేసుకుందాము. చూడండి ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి. ధనియాల పౌడర్ వేసాక కూడా బాగా కలుపుకోవాలి. ఇది అన్నంలోకి కానివ్వండి, చపాతీలోకి, దోసలోకి దేంట్లోకైనా చాలా బావుంటుందండి. దేంట్లోకి తిన్నా బావుంటుంది. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చూడండి ఇలా వాటర్ ఏసాక బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ అవ్వనిద్దామండి. చూడండి బాగా కుక్ అయింది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము సర్వింగ్ బౌల్‌లోకి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకా మరెన్నో వంటలు చేస్తానండి ఇలాగే. నా ఛానల్ చూస్తూ ఉండండి. థాంక్స్ అండి.